హాయ్ అందరికీ నమస్తే. నేను మీ నిహారిక. వెల్కమ్ టు నిహారిక టాక్స్. సో అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, సేఫ్ గా ఉండండి అండ్ హ్యాపీగా హెల్దీగా ఉండండి. సో హెల్దీ రెసిపీస్ చేసుకుందాం, ఇంట్లో హ్యాపీగా ఉందాం, బయట వెళ్ళి అనవసరంగా కోవిడ్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుందాం. సో ఈ రోజు నేను హెల్తీ స్నాక్ ఏం చేయబోతున్నానంటే క్రిస్పీ కార్న్. సో ముందుగా క్రిస్పీ కార్న్ కి కావాల్సింది కార్న్స్ లేకపోతే మనం క్రిస్పీ కార్న్ చేయలేం. సో ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నా అండ్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఓకే, ఇందులో నేను వాటర్ వేస్తున్నా. ఈ కార్న్ని మనం మంచిగా ఒలిసి పెట్టేస్తున్నాం. నేను వీటిని మనం మరీ మెత్తగా కాకుండా మరీ ఏమంటారు గట్టిగా కాకుండా మీడియంగా ఉడికించి పెట్టుకోవాలి పక్కకి. సో ఈ కార్న్ అనేది ఇందులో వేస్తున్నాను నేను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నా. సో ఇవి మనం ఒక 15 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ 15 నిమిషాలు ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన మిగిలిన పదార్థాలని రెడీ చేసుకుందాం. అవి ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం అనుకోండి. ఇది ఉడకగానే తీసుకుపోయి దాంట్లో వేసేసి ఈజీగా పని అయిపోతుంది. సో ఈ లోపు మనం నెక్స్ట్ పని ఏంటో చూద్దామా. ఇప్పుడు కార్న్ ఆల్మోస్ట్ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉడికిపోయింది. మరీ మెత్తగా అయితే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు చిట్లిపోతుంది. సో ఒక 60-70% ఉడికినప్పుడే తీసేసుకుంటే బెటర్. కార్న్ ఇలా పక్కకి పెట్టేసామనుకోండి, ఆల్రెడీ వేడి నీళ్ళల్లో ఉంటే ఎక్కువ ఉడికిపోతుంది మళ్ళీ. అందుకనే ముందుగా తీసి పక్కకి పెట్టేసుకున్నాను. కార్న్ చిన్నపిల్లలు చాలా హెల్దీ స్నాక్ కాబట్టి ఇష్టంగా తింటారు. సో మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. బయట తినే జంక్ ఫుడ్ కంటే ఇంట్లో తినే కార్న్ చాలా స్ట్రెంగ్త్ ఉంటాయి అండ్ విటమిన్స్ కూడా బాగుంటాయి. ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి కార్న్స్ లో. ఇప్పుడు నేను ఒక బాణీలు పెట్టాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మనకు కావాల్సినంత ఆయిల్ వేసి అది నేను సిమ్ లో పెట్టి ఉంచేసాను. సో ఇది ఒక పక్కన మనకి మరుగుతూ ఉంటది ఆయిల్. ఈలోపు నేను ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న కార్న్ చూసారు కదా, ఈ కార్న్ లోకి నేను ఒక 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ వేస్తున్నాను. సో ఇది కోట్ చేసుకునేటప్పుడు మనం చూసి కోట్ చేసుకోవాలి, మనకి ఎంత కావాలంటే అంత. నేను ఒక 4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అండ్ ఒక స్పూన్ ఉప్పు వేసాను. ఆల్రెడీ ఉప్పు ఇంతకు ముందే నేను కొంచెం వేసాను కదా కార్న్ ఉడికిచ్చేటప్పుడే, అలా అందుకని ఇప్పుడు నేను ఒక స్పూన్ వేసాను. అండ్ బ్లాక్ పెప్పర్ పొడి ఒక స్పూన్ వేసాను. సో ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నాను. ఇందులో బ్లాక్ మిరియాల పొడి చాలా ఘాటుగా ఉంటది, అది మనకి ముక్కుకు వస్తుంది అప్పుడే స్మెల్. ఇందులో ఎక్కువ మనం కారం ఎక్కడ వేయము, ఓన్లీ పెప్పర్ వేస్తాము. పెప్పర్ హెల్త్ కి చాలా మంచిది. సో మనకి చిన్నప్పుడు చదువుకొని ఉంటాము, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మిరియాల కోసమే వచ్చారు మన దగ్గరికి ఫస్ట్ అని చెప్పి కేరళకి. అంత పవర్ఫుల్ ఈ మిరియాలు ఇప్పుడు వాడడం తగ్గించి మనం ఎక్కువ కారం వాడుతున్నాం, కానీ మిరియాలు హెల్త్ కి చాలా మంచిది అని చెప్తారు. అందుకనే ఎప్పుడు మనకి బాగలేనప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు, జ్వరం ఇలాంటివి ఉన్నప్పుడు పెద్దవాళ్ళు మిరియాల రసం పెడతారు. పాలల్లో మిరియాలు దంచి తాగితే హెల్త్ కి చాలా మంచిది అని చెప్తారు. సో ఇప్పుడు ఈ కార్న్ ని మనం ఇలా చేసేసుకున్నాము. ఇంకొంచెం పౌడర్ వేసుకున్నాం, కార్న్ పౌడర్. సో నేను ఏంటంటే పక్కకు తీసి పెట్టేసుకున్నాం, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కదా, ముందే ఎందుకు అంత వేసేయడం అని చెప్పి. కార్న్ ఎంత చేసుకున్నా సరే పిల్లలు తినేస్తారు. ఒక్కొక్క కప్పు ఇంత కప్పు వచ్చినా ఇది 4 కప్పులు కూడా రావు, అందుకని నేను కొన్ని ఎక్కువ తీసుకున్నాను.
ఈ సీజన్ లో కాంకులు ఫ్రెష్ గా బయట దొరుకుతాయి. మనం కావాల్సినంతసేపు పిల్లలకి ఇస్తే వలుచుకుంటూ ఒక 1 అవర్ వాళ్ళకు టైం పాస్ అయిపోతుంది. కొంచెం వాటర్ జస్ట్ చిలకరించుకున్నట్టు తీసుకోవాలంటే, ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు దీంట్లోకి. చూసారు కదా, జస్ట్ చిలకరించా అంతే. ఇప్పుడు మిగిలిన కార్న్ కూడా ఇందులో వేసేస్తున్నాం కదా. సో ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది. కార్న్ మరి మెత్తగా ఉడికిపోతే ఏంటంటే, మనం కార్న్ ఫ్లోర్ పౌడర్ కలుపుకున్నప్పుడు కానీ, ఇప్పుడు ఇలా సాల్ట్, మిరియాల పొడి ఇవన్నీ కలుపుకుంటున్నప్పుడు మెత్తగా అయిపోతాయి ఇక్కడే. సో అందుకనే మనం ముందుగానే ఒక 70-80% ఉడకగానే తీసేస్తే పక్కకి ఇలా పొడి పొడిగా బాగుంటాయి. సో ఇప్పుడు ఆయిల్ ఆల్మోస్ట్ బాగా కాగినట్టుంది, చూద్దాం. ఎస్, సో నేను ఇప్పుడు ఈ ఆయిల్లో వేస్తున్నాను. ఏంటంటే ఆయిల్ కొంచెం బాగా సిమ్లో పెట్టుకున్నాము. అండ్ ఇది బాగా ఏమంటే కార్న్స్ ఉబ్బి ఆయిల్ ఇలా పైకి వేస్తూ ఉంటుంది. సో ఏదైనా అడ్డం పెట్టుకుంటే బాగుంటుంది. ఆరెంజ్ ఇది మరి మొహం మీద వచ్చి పడుతుంది మనకి. ఇదే కదా పట్ట 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 సౌండ్ వస్తూ ఉంది ఇందులో. అందుకనే నేను ఇది అడ్డం పెట్టాను, ఆయిల్ పైకి ఎగరకుండా. ఒక 10 minutes అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిస్తాం ఇది బాగా. ఇది లేత కాల్స్ అయితే మరీ తొందరగా ఇలా మీద మీదకి ఎగురుతుంది ఆయిల్. మొక్కజొన్న హెల్త్కి చాలా మంచిది. మొక్కజొన్న ఎక్కువ పీచు పదార్థం కదా, మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. అండ్ డైజెషన్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుంది. మొక్కజొన్న తరచుగా తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా తిప్పుతున్నాను, వెంటనే మళ్ళీ అడ్డం పెడుతున్నాను ముఖం మీద కాకుండా. కొంచెం స్లో ప్రాసెస్, టైం పడుతుంది. బట్ టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంటుంది. మనం రెస్టారెంట్స్ లో చిన్నపిల్లలు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఆర్డర్ ఇచ్చేది ఫస్ట్ క్రిస్పీ కార్న్ అని ఆర్డర్ ఇస్తారు. అండ్ గోబీ మంచూరియా, క్రిస్పీ కార్న్ ఇవి మాత్రమే. క్రిస్పీ కార్న్ ఇంకా ఈజీగా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ నచ్చుతాయి. ఎందుకంటే అందులో కారం ఎక్కువగా ఉండదు కాబట్టి. ఇలాంటివి మనం ఇంట్లోనే చేసి పెట్టి పిల్లలు చాలా ఇష్టంగా హ్యాపీగా తింటారు. ఇంకా కదా ఇలా బబుల్స్ లాగా వస్తుంది ఆయిల్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది మనకు బాగా దొరికిపోయాయి. తీసేటప్పుడు కూడా జాగ్రత్తగానే తీయాలి, ఎందుకంటే ఇంకా ఆయిల్లో వేస్తుంటాయి కదా అది చిట్లే అవకాశం ఉంటుంది. కొంచెం ఆయిల్కి దూరంగా ఉండే చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను వేస్తున్నాను కొన్ని.
ప్రాసెస్ మళ్ళీ ఒక 5 minutes లో ఇచ్చేద్దాం. చూసారు కదా, కార్న్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ కార్న్ ఇలా ఇచ్చేస్తే పిల్లలు ఇలానే తింటారు. దీన్ని మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. జస్ట్ వన్ స్టెప్ అవే మనం. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక బాగా తీసుకొని దీంట్లో ఒక ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులో నేను వెల్లుల్లి సన్నగా తగ్గి పెట్టుకున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా చాలా చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాను. రెండు ఇందులో వేస్తున్నా. అండ్ ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బాగా వేయగలుగుతాము 5 నిమిషాలు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. దీంట్లో మనకి మంచిగా పెప్పర్ కనపడుతుంది. కార్న్ ఫ్లోర్ పౌడర్ అండ్ కార్న్స్ చాలా టేస్టీ అండ్ ఎమ్మిగా ఉంది. ఇలానే తినేయచ్చు. అందుకే మా పిల్లలు లేనప్పుడు ఇది చేస్తున్నాం. మా పిల్లలు ఉన్నారనుకోండి 5 minutes లో అది దీంట్లో వేసేలోపే ఇది తినేసి ఉంటారు. సో అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా వదిలిస్తారు. కార్న్స్ ఈజీగా ఉంటుంది, టైం పాస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న చెప్తే వాళ్ళు హ్యాపీగా చేస్తారు. మనకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటారు. సో మనకి ఆనియన్ బాగా వేగిపోయింది. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇందులో వేయించాను నేను. ఇప్పుడు ఇది చూసారంటే నేను 1/2 tablespoon బ్లాక్ పెప్పర్, 1/2 tablespoon వైట్ పెప్పర్ అండ్ ఉప్పు ఆల్రెడీ నేను 2 times వేసుకున్నాను, అందుకే చాలా తక్కువ వేసుకున్నాను. అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఈ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే జస్ట్ మనం ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, 2 ఎండు మిరపకాయలు మిక్స్ చేసేస్తే అవే ఫ్లేక్స్ అయిపోతాయి. ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది. క్రిస్పీ కార్న్ కదా, ఎంతో ఈజీగా చేసేగా. దీన్ని మనం కొంచెం మంచి రెస్టారెంట్కి వెళ్ళాలంటే మినిమం 200 వేసి వాడు ఇయ్యాడు. అది ఆ 200 రూపీస్ ఒక బేబీ కూడా సరిపోదు. క్రిస్పీ కార్న్ రెడీ. అన్నింటిలో కొంచెం మనం యాక్చువల్లీ మనం దీంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే స్ప్రింగ్ ఆనియన్ ఇవి ఉంటాయి కదా లీవ్స్, అవి వేసుకున్నా చాలా బాగుంటుంది. ప్రస్తుతం నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ లేవు కాబట్టి కొత్తిమీర వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్ కూడా నీట్గా సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో. ఇంకేంటి వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్ రెడీ. సో ఇది మనకి చలికాలంలో కానివ్వండి లేదా వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి. ఇవి కూడా అంతే. చూసారు కదా, వేడి వేడి క్రిస్పీగా. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇది ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలానే ఇది ఎలా చేసుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. అండ్ ఇలాంటి హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకొని మనం హెల్తీగా తయారవుతాం. డోంట్ బి పానిక్. థ్యాంక్ యూ.